ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ట్రయల్ రన్। వందల మైలు ప్రయాణిస్తే కానీ తమకు కేటాయించిన గ్రామాలు రావు। వాట్సాప్ చాట్ చేశానని ప్రచారం నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం। జోగి రమేష్ మాజీ మంత్రి। ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేయడం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం। మార్గాని భరత్। శ్రీశైలం బ్రహ్మ మల్లికార్జున స్వామిలను దర్శించుకున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి। శ్రీశైలంలో గురువారం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు। ఈ ట్రయల్ రన్ సందర్భంగా 2 గంటల పాటు శ్రీశైలం ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసి రూట్ క్లియరెన్స్ చేపట్టారు। భద్రతా విభాగం, పోలీస్ శాఖలు కలిసి మొత్తం మార్గాన్ని పరిశీలించారు। ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు। వందల మైలు ప్రయాణిస్తే కానీ తమకు కేటాయించిన గ్రామాలు రావు। వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు రోడ్లు బాగోలేక ఎన్నో దఫాలు యాక్సిడెంట్లు అవ్వటం, గాయాలు పాలవ్వటం టీచర్లకు పరిపాటిగా మారింది। ఈ ప్రమాదాల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా ప్రాణ భయంతో రావాల్సి ఉంటుంది। గాయాలపడి ఇంటికెళ్లిన రోజులు ఉన్నాయి। చెప్పేదొకటి, ఆచరణలో చేసేది మరో విధంగా ఉంది। తమ సమస్యలను పరిష్కరించాలంటే ఎన్నో దాఫలు డీఈఓని కలవడం జరిగింది। ఇప్పటికైనా అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ నాయకులు హజరత్, సీనియర్ ఉపాధ్యాయులు దేవప్రసాద్, ఉపాధ్యాయులు వెంకట్రావు, మహిళా ఉపాధ్యాయులు వర్షంలో కూడా నిరసన తెలియజేయడం జరిగింది। తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ నిరసన దీక్ష ఉంటుందని, తమ సమస్య పరిష్కారం కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది। ఇవన్నీ జరుగుతూ మమ్మల్ని అయితే ఎంతో రోజు 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ అర్ధరాత్రి లేచి ట్రైన్లు పట్టుకొని ఇంటికి అక్కడ బస్సు మిస్ అయిపోతేమో అని ఒకే టెన్షన్తో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము। దయచేసి మమ్మల్ని క్లస్టర్ వాళ్ళని ఉపయోగించుకొని రిలీవ్ చేయవలసింది కోరుతున్నాము। కల్తీ మద్యం కేసులో ఉన్న జనార్దన్ రావుతో నేను వాట్సాప్ చాట్ చేశానని ప్రచారం చేశారు। దాన్ని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధమని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను। ఇప్పటికే నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి కూడా సిద్ధంగా ఉన్నానని, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా రెడీనా అని అడిగాను। సమాధానం లేదు। జోగి రమేష్ మాజీ మంత్రి। వీడియో చాట్ నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు। వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్
ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడా. నంబర్ 1, సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా. దానికి సమాధానం లేదు. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, నా భార్య బిల్లను తీసుకొని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ని, వంగవీటి మోహన రంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు? నీకు భార్య బిడ్డలు లేరు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారా? నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా. ఫ్యాక్టరీ మొత్తం కూడా చూపించి ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తే, ఈ ప్రపంచానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే ఎగైన్ తిరిగి నా మీద డైవర్షన్ పాలిటిక్స్ కదా నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనామా చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు. ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా? నకిలీ మద్యం తయారీ కేంద్రాలు, కుటీర పరిశ్రమ నడుపుతూ ఉంటే మళ్ళీ వాళ్ళని కలుపుకోవాలా? బీజేపీని కలుపుకోవాలా? మాధవ్కి ఏమైనా సంబంధమా? ఎవరికి సంబంధం? చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్లియర్గా కనపట్లేదా? మీ టీఎన్టీయూసీ లీడర్ ప్రవీణ్ చౌదరి హయాంలోనే పేపర్ మిల్లో అక్రమాలు, అవినీతి జరిగాయి. ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేయడం మీ రాజకీయ దిగజారుడితనానికి నిదర్శనం. విజనరీ ప్రైజనరీ అని కామెంట్ చేసిన లోకేష్ నాయుడు మీ తండ్రి రాజమండ్రి జైల్లో ఉన్నది మర్చిపోయారా? హైటెక్ సిటీకి అంకురార్పణ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. చంద్రబాబు అభివృద్ధి పేరుతో తన బినామీలకు 1000 కోట్లు భూముల్ని కట్టబెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను నిర్మించింది వైఎస్ఆర్, ఔటర్ రింగ్ రోడ్ వేసింది వైఎస్ఆర్ బాటలోనే జగన్ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాటలో నడిపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది జగన్. పోర్ట్ల నిర్మాణం మొదలుపెట్టింది జగన్. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగంలో పెట్టుబడులు ఆలోచన జగన్దే. వైజాగ్ లో ఆదాని డేటా సెంటర్ జగన్ కృషి వల్లే సాధ్యమైంది. మార్గాని భరత్. మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను? అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక టీఎన్టీయూసీ నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను. ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటుకొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా. కనీసం సిగ్గుండాలి కదా. ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం.
ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు. ఇవాళ ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, అది ఒక ఉందా వీడియో, చెక్ చేశారు. ఎక్కడ ఆనం కళాకేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకున్న ముసలి వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అని అడుగుతా ఉన్నానండి, కనీసం జ్ఞానం లేదా? ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను, ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి? ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు, ఎక్కడ పడితే అక్కడ వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు. చెట్లు అన్ని చేస్తూ ఉంటే, ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఈవీఎం ఎమ్మెల్యేకి ఇతను విజనరీ కాదు ప్రెషనరీ, ఇతను కూడా వెళ్ళొచ్చాడు. ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి. ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒక్కసారి మీరు మాట్లాడే ముందు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ గురువింద గింజ అని సామెత ఉంది కదా, తన నలుపు తనకు తెలియదంట, అలాగ ఉంది మీది. ఆ ప్రిజనరీ ఎవరో విజనరీ ఎవరో అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఇదే లోకేష్ గారు, మళ్ళీ చెప్తున్నా, హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1991లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారిని 2005లో తీసుకొచ్చి చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది? ఇప్పుడు ఆయన సరాసరి 10 సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు, ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా, ఔటర్ రింగ్ రోడ్డుకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, లేకపోతే సైబర్ టవర్స్కి. ఈయన చేసింది ఏంట్రా అంటే, ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులను చేశారు. ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా థీసిస్ కూడా రాశారు, ఫారెన్ స్టూడెంట్స్. అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది. ఇదే నేను లోకేష్కి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు ప్రయాణమయ్యారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివ సేవకులు హరహర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు మరియు శేష వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత ప్రధానమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, అడిషనల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారి ఆదిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈవో శ్రీనివాసరావు తదితర అధికారులు ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత క్లియర్గా చూడొచ్చు బొక్కలతో చూసి.
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని ఈ రోజు దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో దర్శి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో పీపీపీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు దారదత్తం చేశాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జి దేవప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు బొట్ల రామారావు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి గుంటూ పోలయ్య, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సైదా, జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మేడికొండ జయంతి, నియోజకవర్గ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు వీరగంధం వెంకయ్య, ఎస్ఎస్ఎల్ వీరగంధం కోటయ్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జి యేసుదాసు, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జి కృపానందం, దర్శి దొనకొండ కురిచేడు మండలాల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, వైవి సుబ్బయ్య, కురిచేడు జెడ్పీటీసీ నూసుం వెంకట నాగిరెడ్డి, నాయకులు కేవీ రెడ్డి, నిసుం ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, దేవదానం తదితరులు పాల్గొన్నారు. మహేష్ అన్నని మాట్లాడవలసిందిగా దర్శి నియోజకవర్గంలో దర్శి మండల కన్వీనర్ అయినటువంటి మహేష్ రెడ్డి అన్నని మొదటగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మా సోదరుడు గాలిముట్టి దేవప్రసాద్ అన్న. ప్రైవేటీకరణ చేస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎక్కడికి పోయి చదువుకుంటారు? వాళ్ళు చదువుకోవటం ఇష్టం లేదేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళు పేదవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముద్ర వేసుకున్నారు, పేదవాళ్ళ కోసం నేను విద్య, వైద్యం అన్నీ చేపించాలని చెప్పి. అప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు దిగ్విజయంగా, ఏదైనా కరోనాలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు అప్పుడైతే. ఇప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న 2 అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 అడుగులు ముందుకేసి పేదవాళ్ళని వైద్యం చేపించి వాళ్ళని మంచి కోసం ఇంటికి కూడా చేర్చే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం రేపు 29లో మనం ముఖ్యమంత్రిగా అందరం కలిసిమెలిసి కష్టపడి, ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందేమో. ఈ 3 సంవత్సరాలు అందరూ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం పేదవాళ్ళ కోసం ముఖ్యమంత్రిగా చేసుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మన దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొని గతంలో కన్నా ఎక్కువ ఆరోగ్యశ్రీలో ఎక్కువ మెడికల్ ట్రీట్మెంట్లు చేస్తూ ఆరోగ్య ఆసరా కూడా ఇచ్చి అంబులెన్స్లు కానీ 108లు కానీ 104లు కానీ ఎన్నో మంచి సంస్కరణలు విద్యకి వైద్యకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు. ఈరోజు జగన్మోహన్ గారు పెట్టిన ఆశయాల కోసం అన్ని తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కావాల్సిన బినామీల కోసం, వాళ్ళ మనుషుల కోసం ఈ ప్రైవేట్ ఆస్తులు, ఈ గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ వ్యక్తుల చేతిలో పెట్టేసి ఆ మెడికల్ కాలేజీలు అమ్ముకోవాలి, అక్కడ పేషెంట్లు వస్తే వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా బీకేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలని తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి జగన్మోహన్ గారు 7 ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన వాటిని ఈ పీపీపీ మోడ్లో పెట్టేసి అందరు గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్గానే అప్పచెప్పిస్తే నువ్వు నీ దగ్గర డబ్బులు లేవని చెప్పంటావు. మనకు కావాల్సింది ఈ మెడికల్ కాలేజీ సుమారుగా 4,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అమరావతి పేరు కానీ ఏ పేరు మీదైనా సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు, సెంట్రల్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ. ఈ 2 లక్షల కోట్ల రూపాయల నుంచి నీకు 4,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వలేవా? ఇచ్చే ఆలోచన నీకు లేదు. పేద ప్రజలంటే నీకు ఇష్టం లేదు. నీకు మీ బినామీలంటే నీకు ప్రేమ, మక్కువ. ఈ డబ్బులు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళందరూ బాగా ధనవంతులు అవుతారు, బాగా ఉంటారని చెప్పేసి మీ మనుషులు, మీ బినామీ మనుషులందరూ బాగుండాలని చెప్పేసి ఇటువంటి కుటీల ఆలోచనతో
దౌర్భాగ్యమైన ఆలోచనతో ఇటువంటి చేస్తున్నావు కాబట్టి ఇటువంటి ఆలోచన ఆపి జగన్మోహన్ గారు ఏ ఉద్దేశంతో మంచి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా పెడుతున్నారో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ విధంగా పెట్టారో అవే మెడికల్ కాలేజీలు గవర్నమెంటే రన్ చేయడం కోసం మనం అందరం పోరాటం చేస్తాము. ఈ రకంగా మనకంటే ఉంటాం నిజంగా అదృష్టం అని చెప్పి భావిస్తూ, ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఈ పబ్లిక్ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేపు హాస్పిటల్కి మనం వెళ్ళాలనుకుంటే ఫ్రీగా చూపించుకోవాలా, డబ్బులు ఇచ్చి చూపించుకోవాలా? డబ్బులు లేకపోతే అక్కడ గడప కూడా దక్కని పరిస్థితి ఉంది. అదే రాజశేఖర్ గారు ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉన్నప్పుడు సుమారుగా మన ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదే మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ డబ్బులన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోసి మన పొలాలన్నీ అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని మన వైద్యం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆ రోజు రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టినా, జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలు పెట్టినా, మంచి హాస్పిటల్ పెట్టినా ప్రజల ఆరోగ్యం కోసం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలకడం కోసం ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ అందరూ కలిసిమెలిసి వచ్చేసి మనం చేసే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరిని రిక్వెస్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ట్రయల్ రన్. వందల మైలు ప్రయాణిస్తే కానీ తమకు కేటాయించిన గ్రామాలు రావు. వాట్సాప్ చాట్ చేశానని ప్రచారం నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం. జోగి రమేష్ మాజీ మంత్రి. ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేయడం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గాని భరత్. శ్రీశైలం బ్రహ్మ మల్లికార్జున స్వామిలను దర్శించుకున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.